నేను కనుక ఎవరినన్నా పోయి మర్డర్ చేస్తే, చంపితే, చంపినటువంటి ఆ శరీరం తీసుకొచ్చి నా వీపుకి కడతారు. అది ఎవడైతే చంపాడో వాడి వీపుకి ఆ శవాన్ని కడతారు. ఇక వీడు సచ్చేంత వరకు ఆ శవాన్ని మొయ్యాల్సిందే. ఇక ఇప్పుడు చెప్పండి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో. ఆ శరీరం కుళ్ళిపోతూ ఉంటే, కంపు కొడతా ఉంటే, వీడి కాళ్ళు చేతులు కట్టేస్తారు. వీడికి తనకై తాను ఇప్పుకోవడానికి లేదు, ఎవరు విప్పడానికి లేదు. ఆ శవాన్ని వేసుకొని వాడు వీధుల్లో తిరగాలి. వీధుల్లో తిరగనెత్తారా? వాడిని ఎల్లగొడితే వాడు బయటికి వెళ్ళిపోవాలి. ఆ శరీరానికి పురుగులు పడతాయి. ఆ పురుగులు వీడికి ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి. వీడి శరీరానికి జబ్బు వస్తుంది, రోగం వస్తుంది. ఆ శవాన్ని తగిలించుకొని అన్నం తినాలి. ఆ శవం కుళ్ళిపోయి వాసన కొడతా ఉంటే అన్నం తినాలి. దాంతోనే వాడు బజారుకి వెళ్ళాలి. వాడు ప్రతి పని ఆ శవంతో చేయాలి. ఎందుకు ఇంత